సో టికెట్స్ అయితే చూడడానికి ఎలా ఉంటాయి గాయస్. స్టార్ బాబాయ్. హలో గాయస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే DC వర్సెస్ SRH మ్యాచ్ జరుగుతుంది కదా వైజాగ్ లో. సో మ్యాచ్ కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ SRH. ఫస్ట్ మ్యాచ్ SRH బాగానే పెర్ఫామ్ చేసింది, అందరికీ తెలుసు. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి LSG తో ఓడిపోయింది, ఎవరు దిష్టి పడేశారు గట్టిగా. అండ్ ఇంకా విషయానికి వస్తే నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ స్టేడియం లో చూడలేదు. 2 టికెట్ ట్యాక్సీలతో కలిపి 2677 రూపీస్ పడింది. సో స్టేడియం లో కలుద్దాం గాయస్. సీ యూ, టాటా, బై బై. సో గాయస్, యాక్చువల్ గా అయితే మనం డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా, అవి వచ్చేసరికి డిజిటల్ టికెట్స్. మనం ఇక్కడ వచ్చేసరికి ఇది ఓల్డ్ స్టేడియం అంట, వైజాగ్లో ఉంది. సో ఇక్కడికి వచ్చి మనం ఫిజికల్ టికెట్స్ ఇప్పుడే పిక్ చేసుకున్నాం. సీ యూ గాయ్స్ ఇన్ ది స్టేడియం. సో టికెట్స్ అయితే చూడడానికి ఎలా ఉంటాయి గాయ్స్. అభిజిత్ శర్మ రన్అట్ అయ్యాడు గాయ్స్, ఇషాన్ కిషాన్ వస్తున్నాడు. చీరగల్స్ ఎక్కడ ఉన్నారు? అర్రే చీరగల్స్. ఏందిరా, ఎవరు దిష్టి పెట్టారా మీకు? కనబడుతుంది స్టార్ బాబాయ్. వచ్చేసరికి 33 వికెట్ పడిపోయాయి గాయస్, మన లెక్క ప్రభావం అనుకుంటా. స్టార్క్ గడా మళ్ళీ అది ఏంటన్నా బాబులు ఎంత తీసుకోండి, వెళ్ళిపోమని ఇంకా ఫిల్టర్ల దగ్గరికి వెళ్ళిపోండి. హెడ్ అవుట్. వేసాడు గాయస్, స్ట్రైక్ వచ్చాడు కనుక దూరంగా ఉంటాడు. అన్నా సిక్స్. Another no ball, Ankit Sharma on strike. Come on, Ankito. స్ట్రాటజిక్ టైం అవుట్ అయింది గాయస్. SRH స్కోర్ వచ్చేసరికి 98, 4 వికెట్లు పడి ఎవరో తీసేడారు. యాసి చాపర్ అలా పడిపోయింది. సో అంకిత్ వర్మ చాలా బాగా ఆడుతున్నాడు, కొట్టాడు. అండ్ క్లాస్ వచ్చేసరికి 24. ఇంకో 3 అవర్స్ తర్వాత మొదలెడేస్తారు అనుకోండి క్లాసును. ఏదైతే తగ్గింది ఉండడం కొత్త పోయా SRH ఎగిరి బెంగాల్ ఈసారి DCని. కష్టకాలంలో చదువుకుంటే అంకిత్ వర్మ లాస్ట్ సెంచరీ అయింది. బ్యాట్స్మెన్ ఆన్ స్ట్రైక్. ఎవరికి
గట్టిగానే తెచ్చిపెట్టారు కానీ ఈ మ్యాచ్ కూడా అస్సాం వెళ్ళేలా ఉంది. సిఎస్కే ఫ్యాన్ విత్ ఎస్ఆర్హెచ్ ఫ్లాగ్. ఇప్పుడే ఎంపాక్ట్ షాప్ అని దింపారు గాయస్, మన మల్దర్ మౌన్ దింపారు. చూద్దాం ఏదైతే తగ్గింది ఎగిరి మింగండి, ఓడిపోకండి అయ్యా. స్కోర్ చూసారా గాయస్, దారుణంగా ఆడారు మ్యాచ్. 164 ఏంట్రా, చూడాలి మన వాళ్ళైనా బౌలింగ్ వేసి చెక్కేస్తే బాగుంటుంది. బౌలింగ్ ఏముంది, ఇంకేం లేదు, ఇంకా సర్దేయడమే. అయ్యా మురళీధర బ్యాట్ బౌలింగ్ వేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ ఫర్ ద సెకండ్ ఇన్నింగ్స్. 2016 ఆ ఇయర్లో ఉన్న ఎస్ఆర్హెచ్ని చూడాలి, కోరుకుందాం. ఫింగర్స్ క్రాస్ చేద్దాం గాయస్, ఎస్ఆర్హెచ్ గెలవాలి. సగం పవర్ ప్లే అయ్యేసరికి 32 రన్లు కొట్టేశారు గాయస్. నీడే వికెట్ బ్యాట్తో బౌలింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ పవర్ ప్లే అయిపోయేసరికి 2 రన్స్ కొట్టారు, 0 వికెట్స్. ఫస్ట్ ఓవర్ బాగా చేశారు అనేసరికి మొదలెట్టారు 2 రన్స్ ఇవ్వడం. బట్ బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది అనుకోవచ్చు, ఎందుకంటే మన వాళ్ళు 6 ఓవర్లకు 50 రన్లు ఇచ్చారు కాబట్టి. లెట్స్ గో ఎస్ఆర్హెచ్ గాయ్స్. వికెట్ పడిందమ్మా, వికెట్ పడింది, ఫస్ట్ వికెట్. ఆడైపోయాడు, జాకెట్ అయిపోయాడు, జాకెట్. కేఎల్ రాహుల్ స్ట్రైక్. సో ఇదే గైస్ వైజాగ్ క్రికెట్ స్టేడియం. మేమైతే బయటకు వచ్చేసాం. ఇక్కడైతే అసలు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ క్రికెట్ స్టేడియంలో ఇంకా చాలా జరిగాయి, సో లాస్ట్ వరకు చూడండి. నేనైతే లాస్ట్ 20 రన్స్ ఉండగా స్టేడియం నుండి బయటకు వచ్చేసాను, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంటే చూడబుద్ధి అవ్వలేదు. అండ్ మా అన్న ఏం చెప్పాడంటే త్వరగా వెళ్ళిపోదాం, ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ నుండి కాకినాడ వెళ్ళాలి కదా, ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. నాకు కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంటే చూడాలనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే లోపలికి కెమెరా అలౌ చేయలేదు, మైక్ అలౌ చేయలేదు, ఎనీథింగ్ ఎక్సెప్ట్ మొబైల్ తప్పితే మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏది స్టేడియంలోకి పట్టుకెళ్ళలేరు. నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది, ఎందుకంటే బ్లాగ్ చేసుకుందాం హ్యాపీగా అని చెప్పి వెళ్ళాను, కుదరలేదు. మొబైల్ వచ్చేసరికి అంత క్లారిటీగా రాలేదు. హోప్ మీరు చూసి ఉంటారు ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చారంటే. ఇంకా మన టీం దగ్గరికి వచ్చేసరికి చాలా దారుణంగా ఆడారు ఈ మ్యాచ్ అయితే. టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకున్నారు, మేబీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారేమో అనుకున్నాను. బట్ డీసీ మాత్రం బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు చాలా మందికి ఒక అపోహ ఉంటుంది స్టేడియంలో కూర్చుంటే మ్యాచ్ సరిగ్గా కనబడదేమో అని. యాక్చువల్గా అది కూడా మీకు ఎలా చెప్పాలి, మనం టీవీలో కానీ మొబైల్లో కానీ లైవ్ చూస్తున్నప్పుడు లైక్ మనకి స్ట్రైట్గా కనబడుద్ది మొత్తం అంతా. బౌలర్ బౌలింగ్ దగ్గర నుండి బ్యాట్స్మెన్ కూడా క్లియర్గా కనబడతాడు అనమాట. బట్ స్టేడియంకి వచ్చేసరికి మీరు తీసుకున్న సీట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కావాల్సి వస్తే మీరు పిచ్చికి స్ట్రైట్గా సీట్స్ తీసుకోవచ్చు,
అవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. ఓవర్కి బౌల్ చేసే ఎండ్స్ మారుతాయి కాబట్టి ఒక ఓవర్ మీకు మంచిగా స్ట్రైడే కనబడితే ఒక ఓవర్ బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టు ఉంటుంది. ఇంకా మన వాళ్ళ విషయం దగ్గరికి వస్తే చాలా వరకు దిష్టి పెట్టారంటే నేను నమ్మేవాడిని కాదు. ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఫస్ట్ మ్యాచే 286 రన్స్, సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి దగ్గర 200 కొట్టారు. మెయిన్ రన్అట్ల వల్ల చాలా మ్యాచెస్ పోతాయి. రన్అట్స్ వచ్చేసరికి ఇంకా లైక్ టీంకి ఒక బ్యాడ్ లక్ కింద అనమాట అది. ఇంకోటి ఏంటంటే మనకి బౌలింగ్ కూడా అంతంత మాత్రం ఉంది. ఐఎమ్ లిటరల్లీ మిస్సింగ్ భువనేశ్వర్ కుమార్ మ్యాన్. ఉండుంటే చాలా బాగుండేది. అది మరి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఓవర్కి మధ్యలో వచ్చే సాంగ్స్ కానీ అసలు స్ట్రాటజిక్ టైం కూడా వస్తుంది కదా 2.5 minutes అసలు ఏం చేస్తారా అని చెప్పి. అది ఏంటంటే ఆ టైం వచ్చేసరికి వాళ్ళు పిచ్ మీద డస్ట్ ఏదైతే ఉంటుందో అది క్లీన్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళకి బ్రేక్ అనమాట ప్లేయర్స్కి. కొన్ని లిక్విడ్స్ లాంటివి, షేక్స్ అండ్ కొంచెం ఫుడ్ లాంటివి తీసుకుంటున్నారు. లైక్ బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఏం చేస్తారో అని చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ డీసీ బౌలింగ్ చేసింది కదా ఫస్ట్ మ్యాచ్, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆడింది కదా. సో ఇన్నింగ్స్ బ్రేక్లో ఏం చేశారంటే డీసీ వాళ్ళు బ్యాటింగ్కి రెడీ అయ్యారు వాళ్ళ డగ్అవుట్లో. అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి ఒక పక్కన ఫీల్డర్స్కి ఓన్లీ బ్యాట్స్మెన్స్కి ఫీల్డింగ్ అలౌట్ చేయడానికి లైక్ చాలాసేపు బ్యాటింగ్ చేసి కొంచెం గ్యాప్ వస్తుంది కదా వాళ్ళ ప్రాక్టీస్ సెషన్కి. సో వాళ్ళకి ఫీల్డింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ కీపర్కి ఏమో క్యాచెస్ ట్రైనింగ్. అండ్ బౌలర్ వచ్చేసరికి లైక్ లెన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. అంటే బౌలర్ యార్కర్ వేయాలా, షార్ట్ బాల్ వేయాలా అన్నది ఆ టైప్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా బాగుంది. అసలు ఆ వైబ్ కానీ ఎంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అలాగే అనుకున్నాను బాల్ సరిగ్గా కనబడదేమో అది ఇదని. బట్ సీట్స్ మంచిగా తీసుకోండి. మెయిన్ స్కోర్ కార్డ్ పక్కన అస్సలు తీసుకోవద్దు. నాకైతే తెలియక కాదు యాక్చువల్గా, నేను చూసే టైంకి అక్కడ మాత్రం టికెట్స్ స్కోర్ కార్డ్ పక్కన వచ్చింది. కొంచెం ఒక 20% పిచ్ అన్నది నాకు కనబడలేదు. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మన వాళ్ళు అయితే కంబ్యాక్ ఇస్తారు ఖచ్చితంగా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై గైస్.